ప్రైజ్ ది లార్డ్. నేను పాస్టర్ మౌనిక స్వర్ణ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. సులభమైన పద్ధతిలో ప్రార్థన ఏ విధముగా చేయాలనేసి మీకు తెలియపరచడానికి నేను ఆశపడుతున్నానండి. 5 ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రేయర్. మన వ్యక్తిగత జీవితంలో లేదా ఇతరులకు ప్రార్థన గురించి బోధించేటప్పుడు ఈ పద్ధతి కొంచెం ఉపయోగపడుతుంది అనేసి చెప్పుకోవచ్చండి. అలాగే చాలామంది విశ్వాసులు ప్రార్థన అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణలు అంటే స్పిరిచువల్ డిసిప్లైన్లో అత్యంత కష్టతరమైన భాగాలలో ఒకటని భావిస్తుంటారు. కానీ ఈ ప్రార్థన ఉద్దేశం ఏమిటి అంటే మనము చాలాసేపు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. కానీ 5-10 నిమిషాలు అయిపోగానే ఇంకా ఏం చేయాలి, ఏ విధంగా ప్రేయర్స్ చేయాలి అనేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాము. ఎవరైనా నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేశాను లేదా ఒక 1 అవర్ ప్రేయర్ చేశాను అంటే ఏ విధముగా వీళ్ళు ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ఇంకా లేదా ఎక్కువసేపు ప్రార్థించారు అనేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అవునండి, ఈరోజు మీకు ఒక సులభమైన పద్ధతిలో నేను ఈ అంశాన్ని మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. ప్రార్థన యొక్క ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవటానికి సులభమైన మార్గం ఏంటంటే ప్రార్థనా హస్తం. మనందరికీ 5 ఫింగర్స్ అనేది ఉంటుంది కదండి, ప్రార్థనా హస్తం. లాస్ట్ నుంచి మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే అంటే చిటికన వేలు అంటాం కదా, లిటిల్ ఫింగర్, అదొచ్చేసి ఒప్పుకోలుగా మనము చూసుకోవచ్చు. అలాగే రింగ్ ఫింగర్ అంటాం కదా, విన్నపం. అలాగే మూడవదిగా మధ్యవర్తిత్వం అంటే మిడిల్ ఫింగర్ని మధ్యవర్తిత్వంగా మనము నోట్ చేసుకోవచ్చు అండి, జ్ఞాపకం ఉంచుకోవచ్చు. అలాగే 4వదిగా చూపుడు వేలు కృతజ్ఞతకు సాదృశ్యంగా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే 5వదిగా ప్రశంసలు లేదా స్తుతించడాన్ని కూడా మనము నోట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే చాలా ఈజీగా ఒక్కొక్క అంశం గురించి అట్లీస్ట్ మనం ఒక 5-10 నిమిషాలు కనుక చేసినట్లయితే దగ్గరగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కూడా మనము ప్రార్థనలో ఏకీభవించవచ్చు. దేవునితో సహవాసం, ఆయనతో మాట్లాడవచ్చు, ముచ్చటించవచ్చండి. సరే, మరి మొదటిగా లిటిల్ ఫింగర్ని కనుక మనం చూసుకున్నట్లయితే కన్ఫెషన్ అండి. ఏంటండి కన్ఫెషన్ అంటే? ఒప్పుకోలు ప్రార్థన. యోహాను రాసిన సువార్త 1వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఈ చిటికన వేలు ఒప్పుకోలు ప్రార్థనని సూచిస్తుందండి. నా పాపం గురించి నేను దేవునితో ఏకీభవిస్తున్నాను అనే విధముగా మనము ఈ యొక్క రెఫరెన్స్లో మనము చూడొచ్చు. ఇంకా ఈ యొక్క రెఫరెన్స్ కనుక మీరు చక్కగా చదివినట్లయితే ఇంకా మంచిగా మీకు అర్థమవుతుంది. అలాగే కన్ఫెషన్కి కనుక మనం వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు కన్ఫెస్ చేసుకోవడం చూసి ఉన్నాం. అందులో మనకు ఈజీగా గుర్తుండటానికి దావీదు భక్తుడు 51వ కీర్తనలో ఆయన అంటాడు, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అనేసి కూడా అంటారు. ఖచ్చితంగా 51వ కీర్తనను కూడా మీరు చదవండి. అలాగే చూసుకున్నట్లయితే 2వదిగా ఉంగరపు వేలు అంటే రింగ్ ఫింగర్ కదండి, దీన్ని మనము పిటిషన్ అనేసి కూడా చూసుకోవచ్చు. ఉంగరపు వేలు విన్నపాన్ని సూచిస్తుందండి. అలాగే సప్లికేషన్స్ అని కూడా అంటారు. ఏవైతే మన ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో, మన అవసరతలు ఉన్నాయో వాటిని తీర్చమని మనం దేవుణ్ణి అడుగుతాము. సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయము 27 గనక మనం చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లుప్తంగా అర్థమవుతుందండి. అలాగే 3వదిగా మధ్యవేలు